కుమార్, నా ప్రాణానికి నీ ప్రాణం అట్టేసి కాపాడావు. నీ రుణం. చూడు బ్రదర్, కొన్ని రుణాలు తీర్చుకున్నా ఉంటేనే తీయగా ఉంటాయి. డాక్టర్ చెప్పారు నా కోసం నువ్వు రక్తం ఇచ్చావని. అది అంటే నాలోనూ నీ రక్తమే ప్రవహిస్తుందన్నమాట. మనం రక్తం పంచుకు పుట్టలేదు, కానీ పుట్టాక రక్తాన్ని పంచుకున్నాం. వీఆర్ గ్రేట్ బ్రదర్స్. తమ్ముడు, త్వరగా బాగుపడాలని కోరుకో. నీకు మంచి విచిత్రం చూపిస్తాను. జీవితంలో నువ్వు చూడాలని కోరుకునే విలువ ఏంటిది? చెప్పకు. కళ్ళు మూసుకునే మనసు అనుకో. 1 2 3. ఇప్పుడు కళ్ళు తెరు. అమ్మా. బాబు. అమ్మా. అమ్మా, నువ్వు ఇక్కడ అంతా దేవుని చదువు బాబు. అమ్మమ్మ, నన్ను దేవుని చేసేవంటే నేను అమ్మను నష్టపోతాను. తమ్ముడు, మనసులో కోరుకున్నవి మంచి వాళ్ళకే జరుగుతాయట. కానీ నువ్వు కోరుకోకుండా మరొకటి కూడా జరిగిపోయింది. ఏమిటి? అమ్మతో పాటు చెల్లి కూడా ప్రత్యక్షమైంది. శాంతి నాకు 6వ ప్రాణం, అయితే నాకు 7వ ప్రాణం. మరి నీ 6వ ప్రాణం? మన అన్నయ్య. అవునమ్మా, డాక్టర్ శ్రీనివాస్ నా స్నేహితుడి. అయితే మాత్రం డబ్బివ్వకుండా ఎంతకాలమమ్మా వైద్యం చేయించుకోవటం? అందుకేనే నువ్వు మందు తీసుకోవడం మానేసావు డాడీ. చూడమ్మా, పేదరికం 2 సార్లు మనిషిని బాధ పెడుతుంది. ఒకటి అనుభవిస్తున్నప్పుడు, 2 మాటల్లో చెప్పుకున్నప్పుడు. అంతకంటే నన్నేం అడక్కమ్మా. చూడండి, ఈ విషయం నాన్నగారికి తెలియనివ్వకండి. తెలిస్తే. అర్థమైందమ్మా, ఎవరికి తెలియనివ్వను. సరేనా? అలాగేనండి. సరెంత? కొనాలంటే సరసంగా బేరం చేసుకోనండి సార్. సరసంగా అడిగితే ఒక్కొక్కప్పుడు సరుకులు కలిసి రావు సేట్జీ. 15 ఏళ్ల క్రితం ఆ నిజం మీ షాపులోనే తెలుసుకున్నాను. ధర చెప్పు. 5,000. 10. 10? దీని ఖరీదు 5,000. కానీ 15 ఏళ్ల క్రితం మీ షాపులోనే ఓ బొమ్మను దొంగతనం చేశాను. మిగతా 5 దానికోసం. బొమ్మ? నాకు గుర్తులేదే. నాకుంది. ఈ విజయ జీవితంలో ఒకే ఒక్కసారి చేసిన దొంగతనం అది. అందుకే ఆలస్యంగా అయినా వడ్డీతో సహా తీర్చుకుంటున్నాను. నేను ఆకలితో అలమటిస్తున్నప్పుడు మా అయ్యగారు నాకు అన్నం పెట్టారు, ఆశ్రయం ఇచ్చారు. నా బ్రతుకు ఒక అర్థం, ఆశయం కల్పించారు. డాక్టర్, ఈ డబ్బు ఇది ఎవరైనా ఇవ్వగలరు, కానీ సమయానికి కలిసి వచ్చే సహాయం అది మా అయ్యగారే చేశారు. వస్తా డాక్టర్. నేను ఈ డబ్బు ఇచ్చినట్టు ఎవ్వరికీ చెప్పకండి. అర్ధరాత్రి నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం! దొంగతనాలు చేయడం అలవాటైన వాడికి ధైర్యం వెన్నతో పెట్టిన విద్య గీత. గీత, ఇంకా ఇంట్లో ఏ మిగిలింది నీ దొంగతనానికి వచ్చావు? ఈసారి దొంగతనానికి రాలేదు. 15 ఏళ్ల క్రితం ఇక్కడ వదిలిపెట్టిపోయిన నా మనసును విప్పి చెప్పుకోవడానికి. మళ్ళీ అదే మనసు, అవే మాటలు. విజయ్, నువ్వెన్ని చెప్పినా నువ్వు దొంగవన్న విషయం మర్చిపోలేను. అన్నం పెట్టిన ఇంట్లోనే దొంగతనం చేయడానికి సిద్ధపడిన విజయ్. ఎంతకాలం దొంగనే అయ్యాను, ఇప్పుడు ఓ పశువుని కుసంస్కారిని కూడా అవుతాను. గీత, నేను కనిపించినప్పుడల్లా నీకు అసహించుకోవడం తెలుసు, ఊహించడం తెలుసు, మాటలతో చిత్రవలు చేయడం తెలుసు. కానీ పట్టెడన్నం కోసం మొహం వచ్చిన పసివాడు ఆప్యాయంగా ఓ ఆడపిల్ల చేత్తో అన్నం తినిపించే అనుభూతిని మనసులో ఎలా భద్రంగా దాచుకుంటాడో తెలుసా? ఆ వ్యక్తిని ఆనందపరచాలని 15 సంవత్సరాలు ఆకులాగా ఎలా అల్లలాడిపోతాడో తెలుసా?
సంపాదించిన ఆస్తి మనశ్శాంతిని ఒప్పుకోగా ఒకే ఒక వ్యక్తి ఆదరణ కోసం ఎంత తపన పడిపోతాడో తెలుసా? ఇదిగో లాకెట్. ఆ రోజు నీ పుట్టినరోజు. ఈ పేదవాడిని ఇంట్లోకి రానివ్వక మెడపట్టి గెంటితే నా చేతిలో విరిగిపోయిన బొమ్మలు నీకు తిరిగి ఇవ్వాలని గంటల కొద్దీ ఆ రోడ్డు మీద నీ కోసం తపస్సు చేశాను. ఇలాగే ఆ రోజు మేడ మీదకి వచ్చాను. ఎవరు వినిపించుకొని నా గూడు ఈ లాకెట్లో ఉన్న నీ ఫోటోకి చెప్పుకున్నాను. ఆ రోజు అధికారం నన్ను వెలివేసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మా అమ్మ ఆ రోజే నాకు దూరం అయింది. నేను దొంగను కానని, మామూలు మనిషినని నువ్వు గుర్తించాలని నేను ఇంకా బ్రతుకున్నాను. అమ్మాయి గారు, చెప్పాలనుకున్న ఈ మాటలు 15 ఏళ్ల పాతవి. ఈ ఆవేశం, ఉద్రేకం ఆనాటిది. అనవసరంగా మిమ్మల్ని కొట్టాను. నన్ను క్షమించండి. నేను పొరపాటు పడ్డాను. ఇంతకాలము నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని గ్రహించలేకపోయాను. అమ్మాయి గారితో అంతా చెప్పేశారు. అన్నయ్య, ఏమిటి నించునే అమ్మాయి గారితో కలలు కంటున్నావు? ఏం కల? అది తీయటి కళ్ళేమ్మా. ఏంటమ్మా? నీకోసం రాఘవరావు గారు వచ్చారు. రాఘవరావు వచ్చారా? అయ్యా, మీరు? విజయ్, నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను విజయ్. ఇన్నాళ్ళు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి వచ్చాను. అయ్యా, తామరేమంటున్నారు? అవును విజయ్, పెట్టిన చేతిని నరికే మనుషులున్న ఈ రోజుల్లో ఎప్పుడో చేసిన దానికి ఇన్నేళ్ల తర్వాత రుణం తీర్చుకున్న పుణ్యాత్ముని నిన్నే చూశాను. నా చెయ్యి పని చేయనందుకు ఇంతకాలం బాధపడలేదు, కానీ నీకు చెయ్యెత్తి దండం పెట్టలేకపోతున్నానని ఈవేళ బాధపడుతున్నాను. అంత మాట అనకండి అయ్యా. విజయ్, ఆ రోజుల్లో నిన్ను అవమానించి కొట్టి బయటికి గెంటివేశాను. నా మీద కోపం లేదా విజయ్? లేదయ్యా, ఆ రోజు మీ వల్ల, అమ్మాయి గారి వల్ల కాకపోతే నేను ఈ పట్నం వచ్చేవాడిని కాదు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఒక అమ్మని, ఒక చెల్లెల్ని, జీవిత లక్ష్యాన్ని, పరమార్థాన్ని అన్నీ దక్కించుకున్నాను. దీనంతటికీ ఇంకా మీకే రుణపడున్నానయ్యా. మరి నేనెలా నీ రుణాన్ని తీర్చుకోగలను విజయ్? అవిటివాడు ఏం చేసి నిన్ను సంతోషపెట్టగలడు? మీరు చేస్తానంటే నాకు మీరు చేసే సహాయం ఉంటుందయ్యా. అది సహాయం కాదు విజయ్, నా బాధ్యత. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తా. కుమార్, కుమార్. ఏంటనయ్యా? వీడు నా తమ్ముడయ్యా. కుమార్, మీరు ప్రఖ్యాతులైన రాఘవరావు గారు. నమస్తే సార్. నమస్తే. మీ గురించి విన్నాను. మనిషి కాస్త ఆవేశపడు, ఏదో తనకు చేతనైనది కనిపిస్తున్నాడు. మీరు వీడికి పని నేర్పి దారిలో పెట్టాలి. షూర్, తప్పకుండా. పద బాబు. ఈ వయస్సులో, ఈ పరిస్థితుల్లో నాకు జూనియర్ అంటే నాకే నవ్వొస్తుంది. ఇన్నేళ్ల తర్వాత నా స్నేహితుడు ఒకడు తన కేసు తీసుకొచ్చాడు. అతని కొడుకు ఏదో ఇరకాటంలో పడ్డాడట. అమ్మా గీత, ఇలా రామ్మా. ఏం డాడీ? ఇతని పేరు కుమార్, ఎంఏ బిఎల్ గోల్డ్ మెడలిస్ట్. నాకు జూనియర్ గా పనిచేయబోతున్నాడు. నమస్తే. మన డాక్టర్ శ్రీనివాస్ లేడు, అతని కేసు కొంచెం ఇతనికి ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా. నాకు బడలిగ్గా ఉంది. అలాగే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కూర్చోండి. చూడండి, ఈ డాక్టర్ శ్రీనివాస్ మీ నాన్నగారి స్నేహితుడు, నాకు తెలుసు. తెలిసిందా? ఓకే. అతను కొడుకున్నాడు. లేకపోతే కేసు లేదు కదండి.
మే గాడ్ బ్లెస్ హిమ్. చెప్పండి. నిజానికి డాక్టర్ శ్రీనివాస్ చాలా ఉత్తముడు, నిజాయితీపరుడు. ఎక్స్క్యూజ్ మీ, కేసు కొడుకు గురించి అనుకుంటాను. అవును, కొడుకు గురించే. అతను ప్రేమలో పడ్డాడు. ఎవరు? తండ్రా? కాదు, కొడుకు, డాక్టర్ శ్రీనివాస్ కొడుకు. అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మరి అమ్మాయి ముందే పడింది. గుడ్, వెరీ గుడ్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఫాదర్. వైట్ న్యాచురల్. ఇలాంటి ప్రేమ కథలకి సమస్య ఎప్పుడు తండ్రినండి. ఇది కోర్టు కేసు కాదు, సినిమా కేసు. సినిమా కేసు. ఐఎమ్ సారీ, చెప్పండి. అమ్మాయి పారిపోయి అబ్బాయి ఇంట్లో కాపురం పెట్టింది. అబ్బా, చాలా మంచి పని చేస్తుందండి, నాకు బాగా నచ్చింది. వాళ్ళ నాన్నకి నచ్చలేదండి, అందుకే ఈ కేసు. ఏడుస్తాడు. కోర్టులో వాడు దుంప తెంచేస్తాను. చూడండి, మీరేం గాబరా పడకండి. రాఘవరావు కొంప మునిగిందా? రాఘవరావు కొంప మునిగిందా? ఏడి రాఘవరావు ఏడి? ఇదేదో కొత్త కేసులో ఉంది. లేదండి, పాత కేసు. తండ్రి డాక్టర్ శ్రీనివాసరావు. ఏ అంకుల్, ఏం జరిగింది? బేబీ, అమ్మాయి తండ్రి మా అబ్బాయిని చావుకొచ్చాడు. ఇతనెవరు? లాయర్ మిస్టర్ కుమార్. మన కేసు వాదించింది ఈయనే. హలో హలో. హౌ డు యు డు? నాయనా, రంజిత్ మనుషులు మా ఇంట్లో జొరబడి మా అబ్బాయిని చావగొట్టి అమ్మాయిని ఎత్తుకుపోయారు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేశాం. ఎలా వాదిస్తావో ఏవో. మరేం పర్వాలేదు, నేను ఉన్నానుగా. పదండి. 1 మినిట్. అమ్మా, ఇతను గట్టివాడేనా? సందేహం లేదు అంకుల్, ఇదే మొదటి కేసు. మొదటి కేసు. అయ్యయ్యో. ఇదన్నా మొదటి కేసు. ఈ వాదనలో గెలవాలని నన్ను మనస్ఫూర్తిగా దీవించండి. బాబు, నీ మొదటి కేసు నా పీకలకు చుట్టుకుంది.